ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అనే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి మనం ఈరోజు గ్రహం స్టెయిన్ గారి గురించి మనం జ్ఞాపకం చేసుకోవటం, మాట్లాడుకోవడం కూడా ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే సుమారు 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున జనవరి 22, 1999 గ్రహం స్టెయిన్ గారు మరియు అతని కుమారులు అతి కిరాతకంగా సజీవ దహనం చేయబడిన రోజు. మరి వీరి గురించి మనం తెలుసుకోవాలి అనంటే, ఒరిస్సా రాష్ట్రంలో మనోహర్పూర్లో జరిగిన సంఘటన భారత క్రైస్తవ చరిత్రలో అతి దుఃఖకరమైన సంఘటన. తమ సజీవ శరీరాలు అమానుషమైన రీతిలో కాల్చబడిన సంఘటన. మరి గ్రహం స్టెయిన్ గారు ఆస్ట్రేలియాలో పుట్టారు. తన 10వ ఏటనే ఆయన ఒక సువార్త కూడికలో యేసుక్రీస్తు వారిని తన స్వంత రక్షకునిగా అంగీకరించారు. వీరు మొదటిసారిగా 1965వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు. 1982వ సంవత్సరంలో మయూర్భంజ్లో కుష్ఠరోగుల కోసం ఆశ్రమం కూడా ప్రారంభించారు. మరి కుష్ఠరోగుల మధ్య సేవ చేసిన గొప్ప దైవజనుడు గ్రహం స్టెయిన్ గారు అని చెప్పడంలో ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదు. ఈమె భార్య గ్లాడీస్ స్టెయిన్. వీరికి 3 సంతానం. వీరి పేర్లు ఎస్తేర్, ఫిలిప్, తిమోతి. గ్రహం స్టెయిన్ గారు తన జీవిత కాలంలో దేవుని ప్రేమను ఇతరులకు చెప్పిన దానికంటే చూపించినదే ఎక్కువ. ఎందుకంటే మనము దగ్గరకు కూడా వెళ్ళడానికి అసహ్యపడే, చిరాకుగా అనిపించే, ముట్టుకోవటానికి కూడా వీలు లేని కుష్ఠరోగుల మధ్య ఎంతో ప్రేమతో క్రీస్తు ప్రేమను చూపిస్తూ వారి యొక్క గాయాలను కడుతూ ముట్టుతూ ఆయన సేవ చేసిన విధానం చూస్తే ఎవరికైనా కంటి నుండి నీరు రాకుండా ఉండదు. అలాంటి గ్రహం స్టెయిన్ గారిని 1999 జనవరి 22 అర్ధరాత్రి తన కుమారులైన ఫిలిప్, తిమోతిలతో వ్యాన్లో ఉండగా కొంతమంది మతోన్మాదులు వ్యానుని చుట్టుముట్టారు. వీరిని కొట్టారు, కత్తులతో పొడిచారు. అయినా కానీ వారి కోపం చల్లారలేదు. ఎందుకు వీరికి మీద ఇంత కోపం? దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడని కుష్ఠరోగుల మధ్య ప్రేమతో సేవ చేసినందుక? మరి వీరి కోపం ఇంకా చల్లారలేదు. దాని చుట్టూ కూడా ఎండుగడ్డి పెట్టి, నుప్పు పెట్టి కాల్చేశారు. ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని కలిచివేసింది. ఈ సంఘటన ఎంతోమంది గరడు కట్టిన హృదయాలను సైతం కన్నీరు తెప్పించే విధంగా వీరి యొక్క హత్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సంఘటన గురించి అప్పటి రాష్ట్రపతి ఇలా అన్నారు: కాలపరీక్షకు నిలిచి సహనాన్ని, సామరస్యాన్ని గండికొట్టే మరుపురాని భయానక తప్పిదం ఇది. ఈ హత్యలు ప్రపంచం చూసిన ఘోరాతి ఘోరమైన నేరాల జాబితాలో చేర్చవలసిందే అని అన్నాడు. మనం నేర్చుకోవలసింది గ్రహం భార్య, కూతురు చూపిన ప్రతిస్పందన. ఈయన త్యాగం చేస్తే మరి ఆయన భార్య, కూతురు క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నారు. తన భర్తను, పిల్లలను చంపిన వారిని క్షమించిన తన గొప్ప హృదయాన్ని ఎవరు ఈ రోజుల్లో మనం కలిగి ఉన్నాం చెప్పండి? గ్రహం స్టెయిన్ మరణం క్రైస్తవ ప్రపంచాన్ని కదిలిస్తే, మరి గ్లాడీస్ స్టెయిన్ తన కూతురు చూపిన క్షమాపణ ప్రపంచాన్ని కదిలించింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ జస్ట్ సీ న్యూ కిడ్స్. గాడ్ బ్లెస్ యూ.